అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాబస చోటు చేసుకుంది. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వేదికపై మాట్లాడుతూ ఉండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్యలో కలగజేసుకుని అభ్యంతరం తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నినాదాలు చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం, పోటాపోటీ నినాదాలతో మంత్రులు పొన్నం, పొంగులేటి అక్కడి నుంచి వెళ్లిపోయారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రసాబసాగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎస్ మాధవ్, ఈ రోజు గూడూరులో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఒకసారిగా ఉధృత పరిస్థితి దారితీసినటువంటి వ్యాఖ్యలు మాత్రం నేతల మధ్య చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం అసంతృప్తిగా పూర్తి చేసింది. వాటి అన్నిటి కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకోవడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ ఎక్కువ కేటాయించి వారికి పంపిణీ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ కుంటుంది, బీఆర్ఎస్ కుంటుందని చెప్పి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు సైతం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ఇదంతా కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి ప్రక్రియను ఇటు బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వాదనలు వినిపించాయి. మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు కూడా ఇటు కౌశిక్ రెడ్డి అడ్డుకొని అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తే వారన్నిటి కూడా పూడ్చుకుంటూ ఆర్థిక ప్రగతి వైపు తమ ప్రభుత్వం వెళ్తుందని చెప్పి ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి అడ్డుకున్నారు. అదంతా కూడా తప్పుగా చెప్తున్నారు, అదంతా కూడా రాంగ్ అంటూ ఆ వేదిక పైన అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా కొంత కౌశిక్ రెడ్డి తీరుపైన అసహనం వ్యక్తం చేసినప్పటికీ అదంతా కూడా ప్రస్తుతం అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ హయాంలో జరిగింది, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఏం జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరొక వైపు ఆర్థిక ప్రగతి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం కావచ్చు, ఇదంతా కూడా కాంగ్రెస్ లోనే
అభివృద్ధి చెందుతుంది, ప్రగతి సాధిస్తుందని చెప్పి కాంగ్రెస్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటు మంత్రులు చేసిన వ్యాఖ్యలను అడ్డుకున్నటువంటి సందర్భం కావచ్చు, ఇదంతా కూడా ఇటు ఇరు పార్టీ నేతలకు సంబంధించినటువంటి శ్రేణులు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా తమ పార్టీది అంటే తమ పార్టీది అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితులకు దారితీసింది. వేదిక పైన ఉన్నటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా అక్కడ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోవడం జరిగింది. మరొక వైపు కౌశిక్ రెడ్డి అక్కడే ఉండి ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, తాము నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తూ తమకు క్రెడిట్ లేకుండా చేస్తున్నారని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి తీరుపైన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ అనుకూలంగా నినాదాలు చేశారు. పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్ మాత్రం నినాదాలు చేయడం జరిగింది. మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయి కొంత రసాభాసగా జరిగినప్పటికీ ఉధృత పరిస్థితులకు దారితీసింది. వేదిక పైన ఉన్నటువంటి మంత్రులు అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోవడం జరిగింది. ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకోసారి ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి రావడం కంటే సైలెన్స్ గా ఉండడమే బెస్ట్ అని చెప్పి కొంత అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా పార్టీ శ్రేణులు చర్చించుకున్నారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరు కూడా మంత్రులు అభివృద్ధి కావచ్చు, ఇటు శిలాపాలకు వెళ్ళడానికి ఎవరు కూడా రావడం లేదు. కేవలం కౌశిక్ రెడ్డి తీరుతోనే ఆ మంత్రులు హుజురాబాద్ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని చెప్పి ఒక పొలిటికల్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మరొకసారి మంత్రులు ఎవరు కూడా హుజురాబాద్ రావాలంటే కొంత ఆలోచించవలసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇటు కౌశిక్ రెడ్డి తన వాదన సమర్థించుకుంటుండగా ఇటు మంత్రులు సైతం తమ అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యమవుతుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే హుజురాబాద్ వేదికగా ఈ రోజు జరిగిన కార్యక్రమం మాత్రం పూర్తి రసాభాసగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.